నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్ని చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటో ఒకసారి మన హేమ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మ్యామ్, మనం మిల్లెట్స్కి సంబంధించి చాలా రెసిపీస్ చూపిస్తున్నాం. యాక్చువల్లీ ఎక్కువ చాలా వెజ్ ఐటమ్సే చూపించాం, వెజ్ రెసిపీసే చూపించాం. మీరు అన్నారు కదా వియా మనకి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాము అని. సో కదా అని ఈరోజు కొర్రలతో బిర్యానీ, చికెన్ బిర్యానీ, కొర్రలు చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. సో నాన్ వెజ్ లవర్స్ కోసం ఇప్పటి వరకు మనం అన్నీ కూడా ఆల్మోస్ట్ వెజ్ రెసిపీసే చూపించాము. సో మిల్లెట్స్తో నాన్ వెజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని ప్రూవ్ చేయడానికి మరి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసామన్నమాట. సో మ్యామ్, బిర్యానీ ఈజ్ మై ఫేవరెట్. కొర్రలతో ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. అవునా? ఓకే, ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఓకే, కొర్రలో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, నెయ్యి, కారం పొడి, మసాలా పొడి, పెరుగు, కొత్తిమీర, ఇలాచీ పౌడర్, లెమన్, జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ స్పైసెస్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ నానబెట్టిన కొర్రలు అనమాట. ఇది ఒక 6 hours మనం నానబెట్టేసాము. సో మన బిర్యానీ ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, బోన్స్ చికెన్. ఓకే, ఇప్పుడు మ్యామ్ నెక్స్ట్ ఏం కావాలి? పసుపు ఇవ్వండి. పసుపు. ఓకే, స్పూన్ కొద్దిగా. మనం ఏ వంటకం చేసినా కూడా మనం పసుపు అనేది అవును కంపల్సరీ. మ్యారినేషన్ ప్రాసెస్లో కారం 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 కొంచెం మనం దీని అంతటికి సరిపడా 2 స్పూన్లు వేసుకున్నాం. సాల్ట్. ఓకే, సాల్ట్ కూడా మనం ఈ మ్యారినేషన్కి సరిపడా వేసుకుంటే మళ్ళీ మనం బిర్యానీలో మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, లెమన్ కొంచెం లెమన్ జ్యూస్ ఓకే వేసి ముందు ఒక్కసారి ఇవన్నీ మిక్స్ చేసుకుని తర్వాత మనం ఒక్కొక్క ఐటమ్ వేసుకున్నాం. ఓకే, ఇవన్నీ ముందే రెడీగా పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. అవును, చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాల్సింది. మ్యారినేషన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే మనకు మామూలుగా అయితే ఒక 15 minutesలో చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువసేపు అయినా ఇంకా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి కలుపుతాం. ఓకే, దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది, కొద్దిగా వేయండి. 2 స్పూన్లు. ఓకే, ఇంకొక స్పూన్. తర్వాత కొంచెం గరం మసాలా, చాలు చాలు. ధనియాల పొడి కొంచెం కొంచెం చాలు. జీలకర్ర పొడి అంటే నేను సెపరేట్గా వేస్తాను. కొంతమంది ఏంటంటే ఓన్లీ గరం మసాలా ఒక్కటే వేసి పెట్టేస్తారు. కొంచెం అవి 2 కూడా సెపరేట్గా వేస్తాం. మనం ఇలాచీ పొడి కొద్దిగా, అంత ఎక్కువ వద్దు, ఇంకొంచెం. ఓకే, అండ్ ఇది కూడా ఇలాచీ పొడి కూడా జనరల్లీ దమ్ పెట్టేటప్పుడు రైస్ కుక్ అయ్యేటప్పుడు వేస్తారు కదా మ్యామ్. ఓకే, దీనికి మనం పెరుగు మొత్తం వేసేయండి. మొత్తం 1 కప్పు పెరుగు పడుతుంది. ఓకే, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు, ఓకే, ఒక ½ an hour అయితే బెటర్. మనకి కొంచెం అర్జెంట్ అయితే పుదీనా అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేయండి కొంచెం. ఓకే, చాలు. అది మళ్ళీ దాంట్లో వేద్దాం. ఓకే, పచ్చిమిరపకాయలు ఎందుకంటే దీంట్లో ఉన్న కారం అంతా పడుతుంది. అవును, ముక్కలకి పడుతుంది అన్నమాట. ఓకే, మన మ్యారినేషన్ ప్రాసెస్ అనేది సేమ్, అందరికీ తెలిసిందే కదా. చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీకి అట్లా చేసుకుంటాం. అలా ఓకే చేసి ఒక పక్కన ఒక 10 minutes పక్కన పెట్టేద్దాం. ఓకే 10 minutes అయిన తర్వాత చూద్దాం. ఓకే మ్యామ్.
సో మనం చికెన్ మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకున్నాం కదా మ్యామ్. నెక్స్ట్ ఈలోగా ఏం చేద్దాం? ఈలోగా కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఓకే, దీంట్లో కొర్రలు కొంచెం వరకు ఉడకబెట్టుకోవాలి. ఓకే. ఈ ఉడకబెట్టుకోవడానికి మనం ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, ఓకే, మనం దమ్కి ఎలా అయితే వేసుకుంటామో వేస్తాము. ఓకే, కొద్దిగా షాజీరా, ఓకే, ఇలా సినమన్, దాల్చిన చెక్క, అనాస పువ్వు, కొంచెం లవంగం. ఎందుకంటే ఆ వాటర్లో బాయిల్ అయిన తర్వాత మనం దాంట్లో కొర్రలు వేసి ఓకే ఇంచుమించు చాలా వరకు దీంట్లోనే కుక్ అయిపోయిన తర్వాత దమ్కి మనం వేరే గిన్నెలో దీంట్లోకి మారుస్తాం. ఓకే మ్యామ్. ఇది బాగా మరిగిన తర్వాత కొద్దిగా కొర్రలు ఉడకబెట్టుకుంటాం. సాల్ట్ వేయాలి. ఓకే, దీంట్లో కూడా మనం సాల్ట్ వేసేసుకుంటే అది ఉడకడానికి రైస్కి పట్టేంత ఓకే సాల్ట్ వేసుకుంటే ఓకే. సో ఇది అలాగే మ్యారినేషన్ చేసిన చికెన్ కొంచెం ఉడకబెట్టుకుందాం. ఓకే, దీంట్లో ఓకే. ఇది మనకి సైడ్ బాయిల్ చేసి అది బాయిల్ అవుతుంది. దీనికి మనం కొంచెం సరిపడా నూనె మాకు కొద్దిగా పడుతుంది బిర్యానీ కాబట్టి కొంచెం సరిపడా వేసుకుంటాం. ఓకే, జస్ట్ నూనె కొంచెం మరగడం మొదలు పెట్టిన తర్వాత మనం ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ దీంట్లో వేసి ఉడకబెట్టుకుంటాం. ఓకే. అలాగే మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాం క్రిస్పీగా. ఓకే, ఫ్రైడ్ కొన్ని దీంట్లో వేసి పెట్టుకున్నాం. ఓకే, మనం కొన్ని మనం ఆయిల్లో కొంచెం వేద్దాం. ఓకే. అలాగే మరి కొన్ని బిర్యానీలో వేస్తాం పైన రైస్ ఉడికేటప్పుడు కొంచెం ఈ ఫ్రైడ్ ఆనియన్ వేసి మ్యారినేషన్ పెట్టుకున్న ఆ చికెన్ ఇచ్చేయండి. ఓకే, వేడెక్కింది బాగా. ఓకే, మరుగుతుంది కాబట్టి ఇది దీంట్లో ఇలా మిక్స్ చేసుకుంటే జస్ట్ ఇలా పేర్చినట్టు ఓకే చికెన్. ఓకే, నేను కొంచెం దీన్ని ఉడకబెడతాను. కొంతమంది ఏంటంటే బాగా మ్యారినేషన్ అయిన తర్వాత ఇలా పెట్టి జస్ట్ రైస్ వేసి దానికే దమ్ పెట్టేస్తాం. అవును, ఇలా కొంచెం ఉడికితే మనకి పీసెస్ బాగా మొత్తం లోపలంతా కూడా ఉడికినట్టు ఉంటుంది. లేకపోతే ఓకే తినడానికి కొంచెం కష్టంగా. అవును, ఫ్రై అయితే బాగుంటుంది అలా. ఓకే, పైన అంతా పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడికేయడానికి పడుతుంది. ఓకే, మనం మూత పెట్టండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. మనం చూద్దాం ఒకసారి చికెన్. అలాగే అండ్ అలాగే మనకి ఎసరు కూడా ఆల్మోస్ట్ మరిగిపోయింది, బాగా ఉడుకుతుంది. ఈలోపు మనం కొర్రలు దాంట్లో వేసుకుని ఉడకబెట్టుకున్నాం. ఓకే, ఇంకొంచెం కుక్ అయ్యేది. ఈలోపు కుక్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఎసరు కూడా బాగా మరిగింది. మనం దీంట్లో మసాలా ఇవన్నీ వేసాం కదా, అదంతా కూడా వాటర్ కలర్ మారే వరకు మరిగింది. దాంట్లో మనం ఓకే ఇలా నానబెట్టుకున్న 6 hours నానబెట్టుకున్న కొర్రలు యూజ్ చేస్తున్నాము. ఇవి ఆల్మోస్ట్ 90% వరకు దీంట్లో కుక్ అయిపోయిన తర్వాత మనం దాని మీద దమ్ పెట్టచ్చు. ఓకే, మన నార్మల్ రైస్ ఆర్ బాస్మతి రైస్ అయితే 70% అంటారు కుకింగ్ కి, ఇది 90% కుక్ అవ్వాలి. వరకు కుక్ అయిపోతే మనం అందుకే చికెన్ కూడా చాలా వరకు బాయిల్ చేసేస్తాను నేను. ఓకే, అవును, జస్ట్ 10% కుకే కాబట్టి కొంచెం. ఓకే, కొంచెం స్టవ్ పెంచండి. మనం ఇప్పుడు ఇది ఒకసారి సాల్ట్ చూసుకుందామా? చూద్దాం. మొత్తం మనకు సరిపడా సాల్ట్ ముందు చికెన్లో వేసాము, మిగతాది ఈ రైస్లో సరిపోతే మనకి బిర్యానీకి పర్ఫెక్ట్ సాల్ట్ పర్ఫెక్ట్.
అదొక 10 మినిట్స్ పడుతుంది. ఓకే. సో మనం రైస్ ఇది మిల్లెట్ కుక్ అయిందా మ్యామ్? 90% చాలా వరకు. ఓకే. మనం దాని మీద ఒకసారి నీళ్ళన్నీ వంచుకొని తెచ్చుకుని దాని మీద ఇలా లేయర్స్ కింద వేద్దాం. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసాము. ఓకే. సో అలాగే చికెన్ కూడా చూద్దాం ఒక్కసారి. సో ఇది కూడా చాలా బాగా కుక్ అయింది. అసలు చూస్తుంటే కర్రీ అలానే చాలా చాలా బాగుంది. ఓకే. ఇలా కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం మనం. ఓకే. మనం ఇది వాటర్ స్ట్రెయిన్ చేసుకొని మిల్లెట్స్ రైస్ తెచ్చి దీంట్లో వేసుకుందాం. ఓకే. సో మన రైస్ రెడీ అయిపోయింది. వాటర్ స్ట్రెయిన్ చేసి కొర్రలు రైస్ తెచ్చేసుకున్నాం అనమాట. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఫ్రై అయిపోయినట్టు అయిపోయింది కాబట్టి ఫ్రై పీస్ బిర్యానీ అంటారు కదా, ఆ టైప్లో దమ్మే. ఓకే. మనం జస్ట్ ఇలా ఫ్రై పైన లేయర్స్ లాగా వేసుకుందాం. ఓకే. మనకి ఇది 90% కుక్ అయింది మిల్లెట్ రైస్. అండ్ అలాగే చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ దమ్ ఎక్కువ అక్కర్లేదు. ఇది అయిన తర్వాత కొంచెం దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చిన్న లేయర్లో వేసుకుంటే. ఓకే. అలాగే కొంచెం పుదీనా. దీంట్లోనే ఈ దమ్ బిర్యానీలో ఈ లేయర్సే బాగా కరెక్ట్గా వేయాలి. అవును. మనం ఇంకేం ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఇంకొక లేయర్. ఏమంతా నార్మల్ ప్రొసీజరే. అంటే మనకి కొంచెం 2-3 సార్లు ప్రాక్టీస్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కొరలయ్యి ఉడకడం, చికెన్ ఉడికించడం దాంట్లోనే ఉంటుంది. మనం ఇలా నార్మల్ గిన్నెలో చేసేసుకోవచ్చు. ఓకే. చుట్టూ కొంచెం ఇది పిండి పెడతాం కదా, చపాతీ పిండి, అలా కూడా ఏం అవసరం ఉండదు ఇలాంటి గిన్నెలు ఉంటే. ఓకే. మళ్ళీ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర. చాలా మంది కొంచెం పైన ఫుడ్ కలర్స్ అవి వేస్తారు. మనం ఇంకేం వేయట్లేదు ఇప్పుడు. అవును, న్యాచురల్ కలర్. మనకి ఆ రైస్ ఎలాగో కొంచెం yellowish-గా ఉంది కాబట్టి అది న్యాచురల్ కలర్. జస్ట్ సిమ్లో పెట్టి మనం ఒక 10 మినిట్స్ ఉంచితే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మన కొర్రలు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం 1-2 స్పూన్లు నెయ్యి వేద్దాం పైన. ఓకే. ఇది కూడా బిర్యానీ టేస్ట్కి వేస్తే ఆ వేడికి కరిగి చాలా టేస్ట్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు జస్ట్ లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. తర్వాత మనం చూద్దాం. జస్ట్ క్లోజ్ చేసుకో. ఓకే. యా. చుట్టూ మనకి ఎక్కువ ఇది స్టీమ్ కూడా బయటికి రాదు దీనికి. ఇట్లా ఉంది కాబట్టి సరిపోతుంది. ఒక 10 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది. ఒక్కసారి కదుపుకొని చూసి తర్వాత ఇంకొక 10 మినిట్స్ ఆగితే ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి బిర్యానీకి బాగా పట్టి. అవును, కొంచెం. ఓకే, 10 మినిట్స్ ఆగి తర్వాత చూద్దాం. యా. ఓకే మ్యామ్, మనది 10 మినిట్స్ దమ్ పెట్టేసాం కదా, చూద్దాం ఒకసారి. వేసి కొంచెం మిక్స్ చేసుకుందాం. ఓకే. వావ్, స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ నెయ్యి కూడా ఒక పక్క నుంచి ఇలా కొంచెం. ఓకే. మామూలుగా అయితే దమ్ని ఇలా ఉంచుకుని మనం సర్వ్ చేసేటప్పుడు ఒక పక్కన ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే. చూసారు కదా, బ్రౌనిష్గా వచ్చింది. మొత్తం కలుపుదాం ఒకసారి. ఓకే. చాలా బాగుంది స్మెల్ కూడా. అండ్ నెయ్యి కూడా మనం పైన వేసాం కదా.
అడుగును కూడా మనకి అడుగు పట్టకుండా వచ్చింది, ఎందుకంటే లేదంటే కొంచెం ఒక కింద మనం రేకు లాంటిది వేసి దాని మీద పెట్టుకుంటాం. అవును, మనకి ఇప్పుడు ఇది అడగంటలేదు కూడా. మన ఈ గిన్నెని బట్టి చేసే క్వాంటిటీని బట్టి కొంచెం అవన్నీ మనం మార్చుకుంటున్నాం. ఓకే, దీన్ని ఒకసారి మనం కలిపాం కదా, ఒకసారి బౌల్లోకి తీయమంటారా? నేను రెడీగా ఉన్నాను సెట్ చేసుకొని. యా, కొర్రలతో చికెన్ దమ్ బిర్యానీ నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. విత్ రైతా అండ్ మిర్చికా సాలన్ అనమాట. సో సలాడ్తో సహా ఉంది. నాకు టేస్ట్ చేస్తాను మ్యామ్. చేయండి. ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు మనం. మిల్లెట్స్తో చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు, మిల్లెట్ రైస్ చేసుకుని ఫిష్ చాలా బాగుంది. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ రైస్ కూడా మనం 90% కుక్ చేసాం కదా, వాటర్గా లేకుండా పర్ఫెక్ట్ టైంలో 90% మేక్ షూర్ 90% కుక్ అవ్వాలి. మన నార్మల్ ముందు అలా కుక్ అయితేనే మనకి చాలా బాగుంటుంది. మనకి నార్మల్ రైస్ 70% కుక్ అయితే సరిపోతుంది కదా దమ్ బిర్యానీకి. బట్ ఇదైతే మనకి ఏంటంటే మినిమం 6 hours నానబెట్టుకోవాలి అండ్ ఇది మినిమం 90% కుక్ అవ్వాలి. చాలా చాలా బాగుంది. క్రేవింగ్స్ అనేది అందరికీ వస్తుంటాయి, మ్యామ్ బిర్యానీ తినాలి, కొంచెం జంక్ ఫుడ్ తినాలి అని. బట్ ఆ క్రేవింగ్స్ని కూడా మనం కొంచెం హెల్తీగా విత్ మిల్లెట్స్ అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇవాళ మంచి నాన్ వెజ్ లవర్స్ అందరికీ నాన్ వెజ్ రెసిపీ చూపించారు. సో అందరూ ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి, అలాగే హ్యాపీగా హెల్తీగా ఉండండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే.